ఇల్ట్ పాలసీ అంటే ఏంటి, అది ఎవరి కోసం, ఎవరి సౌలభ్యం కోసం, ఎందుకు మరి ప్రభుత్వం ఇంత హడావిడి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది? రేపో మాపో టెండర్లు గీడ అంటున్నారు, మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఎన్నికలు జరిగి 2 సంవత్సరాలు గడవనికి వస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎవరైనా లబ్ధి పొందిరంటే అది కేవలం యనుమల ఫ్యామిలీ, ఇక్కడ కాంగ్రెస్ కుటుంబం. రాష్ట్ర ప్రజలకు ఒక కొత్త స్కీమ్ వచ్చిందా, ఒక కొత్త పథకం ఏదన్నా ముఖ్యమంత్రి మెదడులో వచ్చేదన్నా కొత్త పథకం ఆవిష్కరించినా, లేకపోతే అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాలపైన నడిపిస్తున్నా అనేది కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తారు. ఒక కొత్త స్కీము రాలేదు, ఒక ఇటుక వెరిసి ఎక్కడ కూడా సబ్మిట్ లేదు. అప్పుడే అన్నాడు, ఇక నేను అన్ని రౌండ్ ఫ్లెక్సీలు ఇట్లా కట్టుకొని ఇక జపాన్ నుంచో సింగపూర్ నుంచి వస్తే పెట్టుబడులు వచ్చేసినాయి, 50,000 కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి, 150,000 ఉద్యోగాలు వచ్చేసినాయి అన్నారు. మళ్ళీ ఏవి? 2 సంవత్సరాలు గడిచింది, మళ్ళీ ఏవి? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏవి? అసలు మీ ఉద్యోగాలు ఏవి? మీ జాబ్ క్యాలెండర్ ఏదని కూడా ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఈరోజు యువకులు అంతా కూడా చైతన్యవంతమయ్యి అడుగుతున్న పరిస్థితికి వచ్చింది. ముఖ్యమంత్రిని ఈరోజు నేరుగా తిరగమన్నాడు, సెక్యూరిటీ లేక రమ్మన్నాడు ఈరోజు యువకుల దగ్గరికి. ఇప్పుడు ఒక మైదీపట్నమో, లేకపోతే ఒక అశోక్ నగర్ చౌరస్తాకో, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీకో, లేకపోతే దిల్సుఖ్ నగర్కో, అమర్పేట్కో రమ్మన్నాడు జరా ముఖ్యమంత్రి. ఆయన సెక్యూరిటీ నిడిచి ఒక పీసీసీ హోదాలు ఉన్నప్పుడు ఎలా వచ్చిండో ఈరోజు అలాగే రమ్మన్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఎవరు కొట్టరు చంపరు, నువ్వురా తెలుస్తుంది. అక్కడ ఉన్న ప్రజలు ఒక ఆవేదన, పిల్లలు ఒక ఆవేదన, ఎంత పడుతురు అక్కడ ఫీజులు కట్టుకొని మీ ఇచ్చే జాబ్ నోటిఫికేషన్ల పైన మీకోసమే కదా ఆ యువకులు అంతా తిరిగిరు, మిమ్మల్నే కదా ఆ యువకులు గద్దెనెక్కిచ్చిరు. ఈరోజు పోవడానికి భయం ఎందుకు? తీసుకొని రండి రాహుల్ గాంధీ, మీరు పాదయాత్ర వేయండి. రాహుల్ గాంధీ దేశమంతా జోడో యాత్ర చేస్తుండే కదా. మా తెలంగాణ ప్రాంతంలో ఏమన్నారు? ఒక పాదయాత్ర. వాళ్ళు ఎక్కడ పోయింది రాహుల్ గాంధీ ముఖము, ఎక్కడ పోయింది ప్రియాంక గాంధీ గారి ముఖము? ఇలా మహిళా లోకంనంతా కూడా మోసం చేసిరు, ఇలా రైతాంగాన్ని మోసం చేసిరు, యావత్ తెలంగాణ సమాజాన్ని మోసం చేసిరు. ఒక్కరిద్దరని అనలేము, యావత్ తెలంగాణ సమాజాన్ని మోసం చేసిరు. రైట్. ఇక్కడ మరి పంచాయతీ ఎన్నికలు కూడా నడుస్తున్నాయి. ఈ రోజుతోటి ఇక విడ్రా కూడా నోచుకునే పరిస్థితి ఉన్నది. కొంతమంది ఊరాఊరిగా పోటీలలో ఉన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలు. మరి ప్రధానంగా ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? మరి ఎందుకు ఇంత హడావిడిగా ఈ రాష్ట్ర సర్కారు ఇక్కడ జూబ్లీస్లో గెలవంగానే ఇక్కడ పంచాయతీ ఎన్నికలు పెట్టవలసిన అవసరం వచ్చింది? జూబ్లీస్ ఎన్నికలు ఎలా జరిగినాయంతా కూడా రాష్ట్ర ప్రజలు చూసినాం, మేమైతే స్వయంగా చూసినాం. ఇక్కడ ఈసీ కానివ్వండి, పోలీస్ యంత్రాంగం ఎట్లా ఒక్కటయ్యి కుమ్మక్క ఇక్కడ ఎన్నికలు గెలిపించారు అనేది మొత్తం రేవంత్ రెడ్డి గారు తన సొమ్మంతా పెట్టి శాయశక్తిలో ప్రయత్నించి సరే గెలిచిన విజయం. ఇక ఇట్లా గెలిచిన విజయం అంటారు. కాబట్టి సర్పంచ్ ఎన్నికలకు వస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగజారు. మీరు చూస్తున్న ఒక మంచి ఒక పేరున్న ఒక ఎమ్మెల్యే తండ్రి ఫోన్లు చేసి ఎంత భయోందాలను గురి చేస్తున్న విషయాన్ని కూడా మీరు చూస్తున్నారు. అంటే పోటీలు ఎవరు ఉండొద్దు, యునానిమస్ చేయరి, పోటీలు ఉన్న వారిపైన దాడులు చేయండి. ఈరోజు సామాజిక తెలంగాణలో ఈరోజు ఏదైతే మేము ప్రజాపాలన అందిస్తామని ఏదైతే చెప్పారో ఈరోజు ప్రజాపాలన పక్కకి పెట్టేసి రౌడీల పాలన అయిపోయింది. నేరుగా ఫోన్లు చేసి భయపట్టించే పరిస్థితికి దిగజారిపోయింది కాంగ్రెస్. అంటే మేము గెలవలేము, ఒకవేళ ఈ స్థానిక ఎన్నికలలో మేము ఓడిపోయినట్టయితే మాకు ఇక కాంగ్రెస్ ఇక పుట్టగతులు ఉండవు, ఇక భవిష్యత్ తరాలకి ఇక పుట్టగతులు ఏ ఎన్నికలకు పోయినా పుట్టగతులు ఉన్నాయనే ఒక మెమంటో అక్కడ పోతుంది. కాబట్టి ఈరోజు భయోందనలకు జరిగింది. సర్పంచ్ ఎన్నికలకి ఈరోజు నేరుగా కాంగ్రెస్ నాయకులు కండవలు వేసుకొని తిరిగే పరిస్థితి కనిపిస్తుంది గ్రామాలలో. అంటే కేసీఆర్ ఇంత భయం పుట్టించింది కదా కాంగ్రెస్ నాయకుల గుండెల్లో. అంటే రేవంత్ రెడ్డికి నిద్ర పడతలే కదా. కేసీఆర్ గారు మాట్లాడకపోయినా వారు వ్యవసాయ క్షేత్రంలో వారు ప్రశాంతంగా నిద్రపోతున్నా ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు నిద్ర లేవు, రేవంత్ రెడ్డికి నిద్ర లేదు. కాంగ్రెస్ కండువలు నేరుగా వేసుకొని పార్టీలలో బలవంగా చేరిక చేసుకొని అక్కడ కొంతమంది ఉంటే అక్కడ కొంతమందిని దౌర్జన్యంగా విత్డ్రా చేసుకోమని, లేకపోతే ఫోన్లలో భయాందోళన చేయడం. కానీ మేము 100 కోట్లు పెడతాం, మేము 200 కోట్లు పెడతామనే విధంగా ఈరోజు ఒక సర్పంచ్ ఎన్నికలకు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎంత భయం వాళ్ళ గుండెలో నిలబెట్టిరని చెప్పి. రేవంత్ రెడ్డి గారికి కంటి మీద కునుకోలేదు ఈరోజు సర్పంచ్ ఎన్నికలు అయ్యే వరకు. సరే ఆ పరిస్థితి ఈరోజు మేము తేవడం అనేది కూడా మాకు గొప్పతనం, మా పార్టీ యొక్క గొప్పతనం. కేసీఆర్ గారు మాట్లాడకపోయినా ఈరోజు సంచలనం అవుతుంది. ఈరోజు కేసీఆర్ గారిని ఎవరు మరిచే పరిస్థితులు లేరు అనేది కూడా అందరికీ తెలిసిన విషయం. కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే చాలు ఈ దేశం గురించి త్యాగం చేసిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబము అని చెప్పేసి ఇక్కడ అంటుంటారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎట్లా చూడవచ్చు? ఏ విధంగా వాళ్ళు త్యాగం చేశారు? ఎట్లా మరి దేశానికి ఏం సేవలు అందించారు వాళ్ళు? ఇందిరాగాంధీ ఏం స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోలే, అలాగే రాజీవ్ గాంధీ స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోలే. ఇందిరాగాంధీ ఏదైతే ఎమర్జెన్సీ పాలన తెచ్చిందో ఎంతోమంది ప్రజలని ఊచకోత కోస్తే అందులో నుంచి ఒక విప్లవం పుట్టుకొచ్చే ఇందిరాగాంధీ గారి ప్రాణాలు కోల్పోయింది.
సేమ్ రాజీవ్ గాంధీ గారి ప్రాణాలు కోల్పోవడానికి కూడా కారణం అదే. వాళ్ళేం స్వాతంత్ర పోరాటాలు కాదు, వాళ్ళేం దేశానికి ఉరగదీసింది కాదు. కొట్లాడింది స్ఫూర్తి, ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఓ వ్యక్తి పట్టుదల తీసుకుంటే ఎంత పట్టుదలతో బయటికి వెళ్తే ఎలా అయితే సాధించగలుగుతాం అనేది అది కేసీఆర్ గారు ఉదాహరణ. ఓ జీవితం అనేది కూడా ఒక వ్యక్తిని ఒక ఇంట్లో కోల్పోతే, ఇప్పుడు ఇదంతా దీక్షా దివస్ పీరియడ్ నడుస్తుంది నవంబర్ 29 నుంచి డిసెంబర్ 10 తారీఖు దాకా. కాబట్టి ఆ అంశాన్ని నేను ఎందుకు తెలియజేస్తున్నా అంటే, వారు ఒక పట్టుదలతో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేది అంటే ఒక ప్రాణం, ఒక మనిషి తన ప్రాణాన్ని బలివ్వడం అనేది ఒక రాష్ట్రం కోసం అనేది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబం ఉంటుంది, మనకు తల్లిదండ్రులు ఉంటారు. నాకు తెలిసి కేసీఆర్ గారి దీక్షకు కూర్చున్నప్పుడు వాళ్ళ పిల్లలంతా కూడా అప్పుడప్పుడే వయసుకి 25 నుంచి 30 ఏళ్ళ వయసులోపు ఉంటారు. ఏదైతే తండ్రి ప్రేమ కావాలనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు మనమైనా ఎవరమైనా ఓ తండ్రి తన ప్రాణాన్ని ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఆయన త్యాగం చేయబోతుండ అన్నప్పుడు కూడా వారి మనసులో వారి భావాలు ఎలాంటి వ్యక్తపరిచాయి అనేది కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించాలి. అంటే మన కోసం ఒక వ్యక్తి ప్రాణాలు అర్పిస్తా అంటే కదా, ఈరోజు దానిపైన కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు తన పదవి దిగజారి మాట్లాడడం అనేది కూడా నేను అడుగుతున్న, మహేష్ కుమార్ గౌడ్ గారు ఇంత ఇంగిత జ్ఞానం లేదా మీరు? అంటే ఈ దీక్ష ఉత్తిది అన్నప్పుడు మీకు సోయి లేదా? కేసీఆర్ గారితో నేరుగా మాట్లాడింది సోనియా గాంధీ కదా. ఆనాడు హోంశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి చిదంబరం గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రకటన వేయడం అనేది ఇది నిజం కాదా? ఇది మీ కళ్ళ ముంగట లేదా? ఇది సత్యం కాదా? తెలంగాణ ప్రజలు చూసింది కదా. ఈరోజు మీరు మాట్లాడితే అందరు నవ్వుకుంటున్నారు. కేసీఆర్ పోరాటం చేస్తేనే ఈరోజు ఢిల్లీ దిగి వచ్చిందనే వాస్తవం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఆ వ్యాఖ్యలు చేసి మీ పదవిని మీరు దిగజార్చుకున్నారు. ఈరోజు తెలంగాణ సమాజం ముంగట ఈ తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ గారు కేవలం రోడ్లపైన కొట్లాడదనే కాదు, 33 పార్టీలను దేశంలో అందరినీ ఏకం చేసి వివిధ పార్టీల మద్దతు తెలుపుకుంటే ఈరోజు ఈ రాష్ట్రం ఏర్పడింది. అలాగే ప్రాణాలు అర్పించడం అనేది ఒక చిన్న విషయం కాదు. 1200 మంది బలిదానం తీసుకుందని రేవంత్ రెడ్డి మాట్లాడిండు కదా. సోనియా గాంధీ ఈరోజు ఆ పార్టీలో ఏం ముఖం పెట్టుకొని ఈరోజు కేసీఆర్ గారిని విమర్శిస్తారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నో మీడియా ఛానళ్ళ ముంగట మాట్లాడుతూ నేను రాజకీయ ఒక పార్టీలు ఉన్నా దీన్ని వ్యతిరేకించవచ్చు, కానీ నిజంగా కూడా ఈ రాష్ట్రం ఏర్పడిందంటే చంద్రశేఖరరావు గారిని సాధ్యమైందని ఎన్ని వేదికల మీద చెప్పలేదు? తెలియదా ఇది? అఖిల పక్షాన్ని కూడా అన్నింటినీ కూడా ఆ రోజు కేసీఆర్ గారు ఏకం చేసి అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని చేయాలో ఒక నాయకుడిగా అన్ని చేస్తేనే ఈ రాష్ట్రం ఏర్పడింది. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ అనేక సంస్కరణలు తీసుకొస్తే బాగుండేది, పాలసీలు తీసుకొస్తే కూడా కొత్త పాలసీలకు సాగతించేది, కానీ ప్రజలను మోసం చేసే పాలసీలు తీసుకురావడం ఏంటి అని చెప్పేసి కూడా వారు ప్రశ్నించడం అనేది జరిగింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో పంచాయతీ ఎన్నికలు నడుస్తున్నాయి. ఆ పంచాయతీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ వాళ్ళు లక్షలలో రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే బెదిరించి కూడా ఇనమ్మ సర్పంచులు కూడా అవుతున్నారు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.